నమస్కారం అందరికీ. ఈ వొకాబులరీ బేస్డ్ ఫిల్లర్స్ క్లాస్కి మిమ్మల్ని అందరినీ ఈ మధ్యాహ్నం ఆహ్వానిస్తున్నాను. నిన్న చెప్పిన వీడియోతో అంటే మీరు దీని ముందు చూసిన తెలుగు వీడియోతో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ లేక ఎర్రర్ లొకేషన్ అనే టాపిక్ని 6 వీడియోస్ తర్వాత అంటే మూడు తెలుగు 3 కన్నడ తర్వాత ఆపాను. అంటే ఒక్కొక్క వారం ఒక్కో టాపిక్ తీసుకొని చెప్తున్నాను కాబట్టి ఇప్పటికే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది ఫస్ట్ వీక్. సెకండ్ వీక్లో ఎర్రర్ లొకేషన్ నేర్చుకున్నాం కొన్ని. ఈ వీక్లో మనం చేస్తుండే మొదటి వీడియో ఇది ఏమిటంటే దిస్ ఈజ్ ఆన్ వొకాబులరీ అండ్ ది వొకాబులరీ బేస్డ్ ఫిల్లర్స్ ఆర్ అవర్ టాపిక్. ఇప్పుడు వొకాబులరీ బేస్డ్ ఫిల్లర్స్ అంటే ఏమిటి అంటే ఈ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయంటే బోర్డు మీద చూస్తున్న వాటిలో నేను ఒక సెంటెన్స్లో ఒక బ్లాంక్ని మీకు చూపిస్తున్నాను. దాని కింద 5 ఆప్షన్స్ ఇచ్చాను. కానీ 5 ఆప్షన్లలో కూడా ఒక్కొక్క దానికి 2 వర్డ్స్ ఉంటాయి. ఆ 2 ఎలా ఉండాలి? మీ ఆన్సర్ కావాలి, మీకు మార్క్ రావాలి అంటే బ్లాంక్లో మీరు పెట్టే పదము సెంటెన్స్ని మీనింగ్ఫుల్గా చేయాలి. అంటే the word should be appropriate to be kept in the blank. అవునా? దాని తర్వాత అందరితో మన జాబ్ అయిపోవాలి. 50% అయిపోయింది మీ వర్క్. ఇంకో రిమైనింగ్ 50% ఏమిటంటే సెకండ్ వర్డ్ ఉంది కదా, అదే ప్రతి దాంట్లో సెకండ్ వర్డ్ ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకు ఏ తీసుకుంటే చీర్ఫుల్ పక్కనేముంది సోషియబుల్, సెకండ్ వర్డ్ వచ్చి సోషియబుల్. అలా మీరు ఏదో ఒక పెయిర్ తీసుకున్నప్పుడు ఆ పెయిర్లోని ఆ జతలోని ఫస్ట్ వర్డ్ మీ ఆన్సర్ బ్లాంక్ సరిపోవాలి. ఇంకొక వర్డ్ మీరు బ్లాంక్కి ఇచ్చిన పదానికి ఆపోజిట్ అయి ఉండాలి. అంతేకాని వేరే సంబంధం లేని పదం అయి ఉండకూడదు. ద వర్డ్ విచ్ యూ చూజ్ ఫర్ ది ఫస్ట్ బ్లాంక్ షుడ్ బి అప్రాప్రియేట్, షుడ్ మేక్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ the second word should be the antonym of the first word that you chose. మీరు ఎన్నుకున్న ఫస్ట్ పదానికి సెకండ్ పదము ఆపోజిట్ అయింటేనే మీ ఆన్సర్ సరిపోతుంది, లేదంటే తీసుకోవద్దండి. అర్థమైందా అండి? సరే. ది డాష్ యంగ్ లేడీ ఇన్వైటెడ్ హిమ్ ఎంతూజియాస్టికలీ అని ఫస్ట్ సెంటెన్స్. ఇప్పుడు ఇక్కడ దీనికి ఆన్సర్ మనం ఎలా సులభంగా పట్టాలి అంటే ఈ సెంటెన్స్లో ఏ టోన్ వాడారో గుర్తుపట్టాలి. ఎంతూజియాస్టికలీ అన్నారంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పిలిచినట్టు, ఆహ్వానించినట్టు, అంటే పాజిటివ్గా ఉంది కాబట్టి మీరు బ్లాంక్లో కూడా అటువంటి పాజిటివ్ మీనింగ్నే పెట్టాలి. నేను కూడా అట్లా ఏం చేశానంటే అన్ని పదాలు పాజిటివ్వే ఇచ్చినాను. అన్ని ఫస్ట్ పదాలు పాజిటివ్ పదాలే ఉన్నాయి, ఏవి నెగటివ్ పదాలు లేవు తీసేయడానికి. కొంచెం మోడరేట్గా కష్టంగా ఉండని అని కావాలని. ఎందుకంటే మనం ఎప్పుడు సులభమైనవి చేసుకుంటూ కూర్చుంటే అన్నీ వస్తున్నాయని అనిపిస్తుంది, కానీ టఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎగ్జామ్స్లో ఇబ్బంది పడతాం. కాబట్టి మనం అన్ని దాంట్లకు అలవాటు పడి ఉండాలి. నిజానికి కొంచెం మోడరేట్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నవే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సరే, ది డాష్ యంగ్ లేడీ అన్నాను కాబట్టి ఎట్లాగూ ఫస్ట్ బ్లాంక్లో అన్ని పదాలు పాజిటివ్గా ఉన్నాయి. మీరు ఒకవేళ చీర్ఫుల్ తీసుకున్నారు అనుకోండి, తీసుకుంటే చీర్ఫుల్కి ఆపోజిట్ ఏమవ్వాలా? సాడ్ అనో, గ్లూమీ అనో, చియర్లెస్ అనో ఇట్లాంటివి రావాలా. కానీ సోషియబుల్ ఏమిటి? ఆపోజిట్ కాదు అది. సోషియబుల్ కూడా కొంతమేరకు చీర్ఫుల్కి దగ్గరగా ఉంటుంది మీనింగ్. నేనేం చెప్పాను, మనకు కావాల్సిన సెకండ్ వర్డ్ యాంటోనిమ్ అయి ఉండాలి అన్నాను. సెకండ్ వర్డ్ మస్ట్ బి యాంటోనిమ్. అర్థమైందా? సరే, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. అమికబుల్, అన్ఫ్రెండ్లీ. ఎస్, దే ఆర్ ఆపోజిట్సే. అమికబుల్కి ఆపోజిట్ అన్ఫ్రెండ్లీ. కానీ అమికబుల్ సూట్ అవుతుందా బ్లాంక్కి అంటే సూట్ కాదు. అవునా? ఎందుకు కాదు అంటే అమికబుల్ కూడా కింద పదం ఉంది అమియబుల్, అట్లనే ఉంటుంది స్పెల్లింగ్ ఆల్మోస్ట్, కానీ దాన్ని వాడే సందర్భం వేరే. అమికబుల్ అనేది ఎప్పుడైనా 2 దేశాలు, 2 రాష్ట్రాలు, లేక 2 వ్యక్తులు కానీ 2 ఫ్యామిలీస్ కానీ ఒక ప్రాబ్లమ్ని
డిస్కషన్స్ ద్వారా సాల్వ్ చేసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా దాన్ని అమికబుల్ అని అప్పుడు చెప్పాలి దాన్ని. అంటే ఏమి, ఇండియా అండ్ చైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండియా అండ్ చైనా షుడ్ ట్రై టు గెట్ అమికబుల్ సెటిల్మెంట్ ఆఫ్ దేర్ బార్డర్ డిస్ప్యూట్. ఒప్పందం కదా, రెండు దేశాలు ఇన్వాల్వ్ అయినాయి కదా, అప్పుడు అమికబుల్ చెప్పాలి. కానీ మనిషిని వర్ణిస్తున్నప్పుడు, మనిషిని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అమికబుల్ వాడరాదు. అమికబుల్ కమ్స్ ఫర్ సెటిల్మెంట్స్, అగ్రిమెంట్స్, ఆర్మిస్టైసెస్, ట్రీటీస్, ఇటువంటి వాటికి రావాలి. అది ప్రత్యేకించి దేశాలు, రాష్ట్రాలు, సంస్థలు అయితే కనుక, ఈవెన్ ఫ్యామిలీస్ కూడా. కాబట్టి అమికబుల్ అప్పుడు రావాలి. కానీ ఎట్లా, యంగ్ లేడీని వర్ణిస్తున్నాను నేను అంటే ఆమె చాలా ఉత్సాహంగా కనపడుతుండింది అన్నట్టుగా మీనింగ్ రావాలి. అమికబుల్ ఈజ్ ద పాజిటివ్ వర్డ్ బట్ డజంట్ కమ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ డిస్క్రైబ్ దేర్ క్యారెక్టర్, దేర్ క్వాలిటీస్. సో తీసేయండి. బాగున్నా కూడా తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే అకేషన్కి సరిపోయేది కాదు ఇది. పర్సన్స్కి అమికబుల్ వాడకూడదు. ఇట్ కమ్స్ ఫర్ అగ్రిమెంట్స్. అమియబుల్ సరిపోతుంది. ది అమియబుల్ యంగ్ లేడీ. ఎస్, అమియబుల్ అంటే చీర్ఫుల్, పైన రాస్తేనే ఫ్రెండ్లీ, గుడ్ నేచర్డ్, వార్మ్ హార్టెడ్, కైండ్ హార్టెడ్, కార్డియల్, ఇవన్నీ సినానిమ్స్ దేనికి, అమియబుల్కి. ఇవన్నీ మనుషులకు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీరు అమియబుల్ తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇది అమియబుల్ ఆపోజిట్ ఏమై ఉండాలా? అమియబుల్కి ఆపోజిట్ మళ్ళీ వార్మ్ హార్టెడేనా? కాదు. ఎందుకంటే వార్మ్ హార్టెడ్ ఈజ్ సినానిమ్ ఆఫ్ అమియబుల్, నాట్ యాంటోనిమ్. మనకు కావాల్సింది యాంటోనిమ్ కావాలి. సెకండ్ వర్డ్ యాంటోనిమే అయి ఉండాలి. కాబట్టి మీరేం తీసుకోవచ్చు అంటే, ఏమి నెక్స్ట్కి వద్దాం. డి, జీనియల్, జీన్యున్. జీనియల్ పెట్టవచ్చు, బికాజ్ జీనియల్ ఆల్సో మీన్స్ అమియబుల్, వార్మ్ హార్టెడ్, చియర్ఫుల్, ఫ్రెండ్లీ, సోషియబుల్, ఇవన్నీ చెప్పొచ్చు. ఏమి జీనియల్ అంటే కూడా అనొచ్చు, సరిపోతుంది. కానీ ఆపోజిట్ ఏమై ఉండాలి, నెగటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అయి ఉండాలి. ఉందా? జునియన్ అంటే ఏమి, ట్రూత్ఫుల్, ఫ్యాక్ట్ఫుల్, బిలీవబుల్, అథెంటిక్, అట్లా వస్తుంది. ఆపోజిట్ కాదు. కాబట్టి మొదటి 4 ఆన్సర్స్ కాదు, ఈ అనేది ఆన్సర్. ఈలో ఏముంది, అమియబుల్ సరిపోయింది. ఎట్లా సరిపోయింది? సిలో కూడా సరిపోయింది, కానీ వార్మ్ హార్టెడ్ సినానిమ్ అయిన కారణంగా సి తీసేసాం మనం. కానీ ఇప్పుడు అమియబుల్ పెట్టొచ్చు. అమియబుల్కి మీనింగ్ వచ్చి ఇందాక అనుకున్నాం కదా, ఫ్రెండ్లీ, గుడ్ నేచర్డ్, కైండ్ నేచర్డ్, వార్మ్ హార్టెడ్, జీనియల్, చియర్ఫుల్ చెప్పొచ్చు, సోషియబుల్. ఆపోజిట్ అన్ఫ్రెండ్లీ అనొచ్చు. అన్ఫ్రెండ్లీ ఉందా? లేదు. అన్ఫ్రెండ్లీ అంటే హాస్టైల్, కాబట్టి సరిపోయింది. హాస్టైల్ అన్నా, అన్ఫ్రెండ్లీ అన్నా, కోల్డ్ అన్నా, ఎపాథెటిక్ అన్నా, ఇండిఫరెంట్ అన్నా, అన్సింపథెటిక్ అన్నా ఒకటే. ఆపోజిట్ ఆఫ్ అమియబుల్. అమియబుల్ అంటే ఫ్రెండ్లీ, హాస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. అమియబుల్ అంటే చియర్లెస్, చియర్ఫుల్. హాస్టైల్ అంటే కనుక బిట్టర్, చియర్లెస్, సీరియస్, ఈవెన్ హార్మ్ఫుల్, డార్క్, కోల్డ్, ఇవన్నీ వస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ పెయిర్. అమియబుల్ సూట్స్ యాజ్ ఎ సినానిమ్ ఫర్ ఇన్ ద బ్లాంక్ అండ్ హాస్టైల్ కమ్స్ యాజ్ ఇట్స్ యాంటోనిమ్. ఇలాగా ఆన్సర్ వచ్చి ఈ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఈ ఆన్సర్. అర్థమైందా అండి? బ్లాంక్లో పెట్టేది అమియబుల్, దానికి ఆపోజిట్గా హాస్టైల్. ఎందుకు ఈ తరహా క్వశ్చన్స్ మీకు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను అంటే, ఇట్లాంటివి మీ యొక్క వొకాబులరీని బాగా ఎన్రిచ్ చేస్తాయి. యూ విల్ కమ్ టు నో మెనీ న్యూ వర్డ్స్. ఇప్పుడు చూడండి, మీకు ఈ క్వశ్చన్ ద్వారా అమికబుల్కి మీనింగ్ తెలిసి వచ్చింది, అమియబుల్కి తెలిసింది, జీనియల్కి తెలిసింది, హాస్టైల్కి తెలిసింది. అంటే దాంతోపాటు ఏం చెప్పాను ఇంకా నేను ఇవి చెప్తున్నప్పుడు వేరే కూడా చెప్పాను కదా. ఏమన్నాను? కోల్డ్ అన్నాను. కోల్డ్ అంటే నెగటివ్ ఆఫ్ వామ్. అట్లనే ఇంకా ఏమన్నాను? అన్ఫ్రెండ్లీ అన్నాను. అట్లనే హాస్టైల్, ఇవన్నీ కూడా అపాథెటిక్, ఇండిఫరెంట్, క్యాలస్, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎన్ని చూడండి, ఒక సెంటెన్స్ ద్వారా మీరు యువర్ లెర్నింగ్ సమ్ 4 to 8 న్యూ వర్డ్స్. 4 or 8 న్యూ వర్డ్స్. 4 to 8 న్యూ వర్డ్స్ అంటే మన 3 క్వశ్చన్స్ అయిపోయే లోపల మీరు తక్కువలో తక్కువ అంటే 20 న్యూ వర్డ్స్ నేర్చుకుంటారు. యూ విల్ లెర్న్ 20 న్యూ వర్డ్స్ టుడే బై ద ఎండ్ ఆఫ్ ది 3rd క్వశ్చన్. సరే, సో అమియబుల్, హాస్టైల్. సెకండ్, ఏ డాష్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు హెల్ప్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది మార్టీర్డ్ సోల్జర్స్.
మార్టిర్డ్ సోల్జర్స్ అంటే ఏ సోల్జర్స్ అయితే యుద్ధం చేస్తూ చేస్తూ మరణించారో దేశం కోసం, వాళ్ళని అలా చనిపోయిన వాళ్ళని మార్టిర్స్ అంటారు. అడ్జెక్టివ్గా మార్టిర్డ్ సోల్జర్స్ అని అంటారు. అంటే అమరవీరులు అని తెలుగులో. అమరులైన జవాన్లు, అమరులైన సైనికులు, అమర సైనికులు. కాబట్టి మార్టిర్డ్ సోల్జర్స్ అంటే అమరులైన సైనికులు. ఓకే, అటువంటి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు చనిపోయినాక వాళ్ళ కుటుంబాల తల్లి తండ్రి మాత్రమే ఉంటే, లేక భార్య మాత్రమే ఉంటే ఆమె జీవనాధారం ఏమిటి? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు? కాబట్టి గవర్నమెంట్ ఒక పెద్ద ఫండ్ని క్రియేట్ చేసింది. ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందండి. అదేమిటంటే ఇక్కడ ఫండ్ అని ఉండాలా, FUND ఫండ్ అని ఉండాలి. బ్లాంక్ తర్వాత ఫండ్ ఉంది, అది టైప్ అవ్వలేదు. ఓకే, ఏ డాష్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అంటే ఏ డాష్ ఫండ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు హెల్ప్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద మార్టిర్డ్ సోల్జర్స్. అటువంటి సోల్జర్స్కి సహాయం చేద్దామని ఒక పెద్ద మొత్తంలో ఫండ్ని ఏర్పాటు చేశారు. అది ఎటువంటి ఫండ్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఇది మంచి పనే కదా, సోల్జర్స్ చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం అనేది మంచి పనే. కాబట్టి మీ మీనింగ్ ఫస్ట్ పదం బ్లాంక్లో మీ పదము చాలా మంచిది అయి ఉండాలి. కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ కనుక అర్థమైతే మనకు పదాలు సెలెక్ట్ చేసుకోవడం తేలిక అవుతుంది. నెగటివ్ కాంటెక్స్ట్ ఉంటే పాజిటివ్ పదాలు తీసేయచ్చు. పాజిటివ్గా హోప్ఫుల్గా కాంటెక్స్ట్ ఉంటే నెగటివ్ టర్మ్స్ తీసేయచ్చు. ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ టర్మ్, పాజిటివ్ కాంటెక్స్ట్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్, హెన్స్ యూ షుడ్ సెలెక్ట్ ద పాజిటివ్ టర్మ్స్ ఓన్లీ. అలా తీసుకుంటే మీరు 2 ఆప్షన్స్ ఇప్పుడే తీసేసేయచ్చు. ఏమిటంటే పాజిటివ్ కానీ మైజర్లీ తీసేయచ్చు, పాజిటివ్ కానీ మ్యాలవలెంట్ కూడా తీసేయచ్చు. ఇంకో మాట చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో MAL అనే అక్షరాలతో మొదలైన పదం ఉంటే అది ఎప్పుడు కూడా చెడ్డ అనే మీనింగే వస్తుంది. బ్యాడ్, వికెడ్, క్రూయల్, హార్మ్ఫుల్, డేంజరస్ అట్లాంటి మీనింగే ఇస్తాయి. అందుకే చూడండి, మీరు మాల్తో ఏదైనా పదం చూడండి, మాల్తో స్టార్ట్ అయిన పదం ఇంగ్లీష్ పదము మీకు చెడు అనే మీనింగే వస్తుంది. మాల్ ప్రాక్టీస్, మాల్ న్యూట్రిషన్, మ్యాలిస్, మ్యాలిగ్నెంట్, మ్యాలోవలెంట్, మెలీషియస్, ఇవన్నీ చెడ్డ, ఇతరులను ఇబ్బంది పెట్టేది, ఇతరులను గాయపరిచేది, దెబ్బతీసేది, విషపూరితమైనది, ప్రమాదకరమైనది, అట్లానే మీనింగ్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. బెన్ అనేది దీనికి ఆపోజిట్. బెన్తో స్టార్ట్ అయితే మంచి అనే అర్థం వస్తుంది, మాల్తో స్టార్ట్ అయితే చెడ్డది, చెడు విషయాలనే అర్థం వస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది మంచి పని చేస్తున్నారు కాబట్టి మంచి పదంతోనే వర్ణించాలంటే BEలు డిలీట్ అయిపోతాయి, ఎలిమినేట్ అవుతాయి. ఇంకా మిగిలింది ACD. సరే, ఏ బెనోవలెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు హెల్ప్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద మార్టిర్డ్ సోల్జర్స్ చెప్పొచ్చండి. బెనోవలెంట్ చెప్పొచ్చు. పక్కన చెక్ చేసుకోవాలి కదా, పక్కన ఏమై ఉండాలా? బెనోవలెంట్కి ఆపోజిట్ అయి ఉండాలి, యాంటోనిమ్ అయి ఉండాలి. ఏముంది ఇది? అన్సింపథెటిక్ చెప్పొచ్చు. ఎందుకంటే బెనోవలెంట్ అంటే సింపథెటిక్. బెనోవలెంట్ రాసుకోవచ్చు మీ నోట్బుక్లో. బెనోవలెంట్ అంటే కైండ్, బెనోవలెంట్ అంటే లార్జ్ హార్టెడ్, బెనోవలెంట్ అంటే జనరస్, ఫ్రెండ్లీ, లవబుల్, సింపథెటిక్, ఎంపథెటిక్, హ్యూమేన్ ఇవన్నీ చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ ఏమి? అన్సింపథెటిక్, ఎపాథెటిక్, అన్కైండ్, మ్యాలోవలెంట్. బెన్కి ఇందాక చెప్పాను ఆపోజిట్స్, మ్యాలోవలెంట్ చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ బాగా కుదురుతోంది. ఇంకా సి కూడా చూడాలి మనం. సిలో ఏముంది? హ్యూమనిటేరియన్ కుదురుతుంది. ఏ హ్యూమనిటేరియన్ ఫండ్ హ్యాస్ బీన్, ఒక మానవత్వంతో కూడుకున్న సరిపోతుంది, ఒక ఫండ్ క్రియేట్ చేశారు అని చెప్పి బాగుంది. కానీ సెకండ్ పదము మళ్ళీ అదే అర్థమే వస్తుంది. అల్ట్రోయిస్టిక్ అంటే సేమ్ మీనింగ్. అల్ట్రోయిస్టిక్ అన్నా ఒకటే, హ్యూమనిటేరియన్ అన్నా కూడా ఒకటే. మనకు కావాల్సింది ఏమిటి? యాంటోనిమ్ కదా, కాబట్టి ఇది రాదు. అల్ట్రోయిస్టిక్ అంటే సెల్ఫ్లెస్, కైండ్, జనరస్. ఇదంటే కూడా ఇది కూడా అంతే. హ్యూమనిటేరియన్ కూడా హెల్ప్ఫుల్, జనరస్, కైండ్ అని అర్థం వస్తుంది. రెండు ఒకటే అర్థాలే, కాబట్టి సి రాదు. డి చూద్దాం. బెనిన్, జీ పలకరాదు, బెనిన్ అనాలా. బెనిన్ అంటే అర్థం వచ్చి కైండ్. హ్యూమెన్ అంటే కూడా కైండే.
సెల్ఫ్లెస్, కైండ్, అల్ట్రూయిస్టిక్, బెనోవలెంట్, అవే మీనింగ్, మళ్ళీ కూడా అదే మీనింగ్. రెండు సినానిమ్స్ ఇవి రెండు సినానిమ్సే, ఇవి రెండు కూడా సినానిమ్స్. అలా కాకూడదు, సెకండ్ వర్డ్ యాంటోనిమే అయి ఉండాలి. కాబట్టి మీరు డీని కూడా తీసేయండి. ఇంకా మిగిలింది ఏ, అందుకే ఏ ఆన్సర్. ఏలో ఏముంది? ఒకటి బెనోవలెంట్ ఫండ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. బెనోవలెంట్కి యాంటోనిమ్ వచ్చి మ్యాలోవలెంట్, అన్సింపథెటిక్, అన్కైండ్, మైజర్లీ, ఇన్హ్యూమన్, ఏం బాబు, క్రూయల్, ఇవన్నీ చెప్పొచ్చు. కాబట్టి ఈ రెండు కుదురుతున్నాయి. ఇది సినానిము, దీని యాంటోనిమ్ ఇది. క్లియర్? చూడండి, ఈ క్వశ్చన్లో కూడా మీరు యూ హ్యావ్ లెర్న్డ్ సమ్ 4-5 వర్డ్స్. ఒకటేమి, బెనవలెంట్ అంటే కైండ్, జనరస్, లార్జ్ హార్టెడ్, హ్యూమనిటేరియన్, హ్యూమెన్ అని నేర్చుకున్నారు. అలానే మైజర్లీ తెలుసు. మైజర్లీ అంటే పిసినారితోని, పిసినారితనంతో, డబ్బులు ఖర్చు పెట్టకుండా అందరి చేత ఖర్చు పెట్టిస్తుంటే వీడు ఖర్చు పెట్టకుండా వాడిని పిసినారి అంటాం కదా, స్టింజీ ఫెలో అంటాం కదా. మైజర్లీ అన్న స్టింజీ అన్న ఒకటే. దీని ఆపోజిట్ స్పెండ్ థ్రిఫ్ట్. నోట్ చేసుకోండి, స్పెండ్ థ్రిఫ్ట్ అంటే బాగా దుబారా చేసేవాడు స్పెండ్ థ్రిఫ్ట్. అసలు డబ్బు ఖర్చునే పెట్టని వాడు మైజర్లీ, పిసినారి. అల్ట్రూయిస్టిక్ నేర్చుకున్నారు మీరు ఇప్పుడు. సెల్ఫ్లెస్, అల్ట్రూయిజం అంటే సెల్ఫ్లెస్నెస్, అల్ట్రూయిస్టిక్ అంటే సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థంగా, ఏ స్వార్థము లేకుండా, అల్ట్రూయిస్టిక్, సెల్ఫ్లెస్. అలానే బెనిన్ నేర్చుకున్నారు ఇప్పుడు. బెనిన్ అంటే కైండ్, సింపథెటిక్, మళ్ళీ వామ్ హార్టెడ్, లార్జ్ హార్టెడ్, ఫ్రెండ్లీ. హ్యూమెన్ అన్నా కూడా అంతే. చూడండి, హ్యూమన్ వేరే, హ్యూమెన్ వేరే. మనం అందరం హ్యూమన్ బీయింగ్స్మే, కానీ మనలో కొందరమే హ్యూమెన్ బీయింగ్స్ ఉంటాం. అంటే బతికున్న ప్రతి ఒక్కడు హ్యూమన్ బీయింగే. ఏ దేశంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఏ రంగులో ఉన్నా, రిచ్ అయినా, పూర్ అయినా, డల్ అయినా, క్లవర్ అయినా హ్యూమన్ బీయింగ్స్మే. కానీ అందరం హ్యూమన్ బీయింగ్స్మే, కానీ అందరూ హ్యూమెన్ బీయింగ్స్ అయితే కాదు. అంటే ఎవరిని నొప్పించకుండా, ఏ ప్రాణిని గాయపెట్టకుండా, ఎవరిని ఏడిపించకుండా, ఎవరికి హాని తలపెట్టకుండా, అందరికీ మేలే చేస్తూ అట్లా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటాం మనం? చాలా తక్కువ. యూ కెన్ కౌంట్ దెమ్ ఆన్ దేర్ ఫింగర్స్ ఆర్ యువర్ ఫింగర్స్. కాబట్టి దేర్ నంబర్ ఈజ్ స్మాల్ అండ్ బికమింగ్ స్మాలర్ బై ద డే. ఇంకా తగ్గిపోతుంది రోజు రోజుకి. సరే, కాబట్టి హ్యూమెన్ కాదు మనం అందరం. హ్యూమన్స్ అయితే ఒప్పుకోవచ్చు అంతవరకు. సరే, అది కూడా అయిపోయింది కదా. ఇంకా మ్యాలోవలెంట్ అంటే చెప్పాను, బెనోవలెంట్కి ఆపోజిట్ అది అని. అంటే క్రూయల్, కోల్డ్ హార్టెడ్, శావేజ్, డేంజరస్, ఇవన్నీ హార్మ్ఫుల్, ఇవన్నీ చెప్పొచ్చు. మీన్ అంటే కూడా బ్యాడ్, వికెడ్, ఇన్హ్యూమెన్, ఇన్హ్యూమన్ కూడా చెప్పొచ్చు. కాబట్టి మళ్ళీ ఇంకా 5-6 పదాలు. యూ హ్యావ్ లర్న్డ్ 5-6 మోర్ వర్డ్స్ నౌ. ఇప్పుడు ఇంకా థర్డ్ క్వశ్చన్కి వద్దాం. థర్డ్ ఏమిటంటే, హిజ్ డాష్ రెస్పాన్సెస్ హ్యావ్ ఇంప్రెస్డ్ దెమ్ ఏ లాట్. ఇప్పుడు ఇందులో క్రూషియల్ పదం వచ్చి ఇంప్రెస్. ఇంప్రెస్ అంటే బాగా నచ్చినాయి అని. అంటే సెంటెన్స్ మరి కూడా పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా ఉంది అంటే మీ వర్డ్ కూడా మంచి పదమే, పాజిటివ్ పదమే అయి ఉండాలి. పాజిటివ్ పదం అంటే ఏమిటి అంటే నిరాశ అని కాదు, మంచి టోన్లో చెప్పారు కాబట్టి, మంచి మాట చెప్పారు అంటే మంచిని రిఫ్లెక్ట్ చేసే పదమే రావాలి అని అర్థం పాజిటివ్ పదము అంటే. సరే, ఇప్పుడు చూడండి, అతను ఇంటర్వ్యూలో బహుశా ఎక్కడో మొత్తానికి మళ్ళీ వేరే సందర్భంలో ఆయన చెప్పిన రెస్పాన్సెస్ వాళ్ళని చాలా సంతృప్తి పరిచినాయి, వాళ్ళంతా బాగా ఇంప్రెస్ అయ్యారు అని అర్థం. దానికి ఎలా చెప్పింటే ఇంప్రెస్ అవుతారు అని మనం రాయాల. స్పాంటేనియస్ అందామా, మంచి పదమే. స్పాంటేనియస్ అంటే అప్పటికప్పుడు, ఆన్ ది స్పాట్ అని అర్థం. ఇప్పుడు అడిగితే మళ్ళీ రేపు చెప్పకుండా అప్పటికప్పుడు చెప్పేస్తే అదే స్పాంటేనియస్ అంటారు. ఆన్ ది స్పాట్, ఇన్స్టంట్ అని కూడా సినానిమ్ దానికి, ఇన్స్టంట్లీ. మనం కూడా ఎప్పుడైనా ఒకసారి స్పాంటేనియస్గా ఒక మాట అనేస్తాం, మంచి అయినా చెడు అయినా అనేస్తాం. మళ్ళీ మనకే ఆశ్చర్యం వేస్తుంది, మనం అన్నామా ఆ మాటని, ఎందుకన్నాము అని అనుకుంటాం. లేక మంచి మాట చెప్పింటే అబ్బాయి నాకు ఎలా థాట్ వచ్చింది అప్పుడు, బాగా చెప్పానే అని కూడా అనిపిస్తుంది. స్పాంటేనియస్ ఈజ్ బోత్. ఇట్ కెన్ బి గుడ్ వర్డ్, కెన్ బి ఎ బ్యాడ్ వర్డ్, బట్ సెడ్ సడన్లీ వితౌట్ ఎనీ ప్రీవియస్ థాట్ ఆర్ ప్లానింగ్. స్పాంటేనియస్ ఈజ్ ఓకే, కానీ మనకు కావాల్సిన నెక్స్ట్ పదం ఆపోజిట్ కదా. అవుట్ స్పోకన్ అంటే ఏమిటి? అవుట్ స్పోకన్ అన్నా కూడా కొంచెం స్పాంటేనియస్కి దగ్గరగా వస్తుంది. అవుట్ స్పోకన్ అంటే ఫ్రాంక్, ఆనెస్ట్ అని అర్థం వస్తుంది. రెండు సినానిమ్స్ అవుతాయి. కాదు, సెకండ్ వర్డ్ యాంటోనిమ్ కావాలా ఫస్ట్ వర్డ్కి. కాబట్టి 1 ఆన్సర్ కాదు, ఏ ఆన్సర్ కాదు. సెకండ్, జునైన్
అన్ప్రెజుడైజ్డ్ మళ్ళీ అంతే, రెండు సినానిమ్స్ అవుతాయి. జెన్యూన్ రెస్పాన్సెస్ అనొచ్చు, అంటే ట్రూత్ఫుల్ రెస్పాన్సెస్, ఫ్యాక్ట్ఫుల్ రెస్పాన్సెస్, ట్రూ రెస్పాన్సెస్ అనొచ్చు. కానీ దానికి ఆపోజిట్ ప్రెజుడైజ్డ్ అని ఉండింటే ప్రెజుడైజ్డ్ తీసుకోండి వచ్చి ఆప్షన్. కాదు, నేనేమిచ్చాను, అన్ప్రెజుడైజ్డ్ అన్నాను. అంటే ఇది కూడా సేమ్ మీనింగే. ఇప్పుడు విచ్ ఆర్ నాట్ ప్రెజుడైజ్డ్ దే ఆర్ జెన్యూన్, విచ్ ఆర్ అన్ప్రెజుడైజ్డ్ దే ఆర్ జెన్యూన్. కాబట్టి రెండు సినానిమ్స్ అవి. పైదాన్లాగా ఇది కూడా సినానిమ్ అయిపోయింది. కాబట్టి బి కూడా తప్పయింది. సి క్యాండిడ్. క్యాండిడ్ అంటే కనుక అవుట్ స్పోకెన్, సేమ్ మీనింగే. అవుట్ స్పోకెన్, ఫ్రాంక్, ఆనెస్ట్ అని అర్థం. జెన్యూన్ సరిపోయిందా. దీని ఆపోజిట్ వచ్చి ఆర్ట్ఫుల్. ఆర్ట్ఫుల్ అంటే కొంచెం మోసం చేసే గుణం ఉంటే, మోసం చేయడము, టక్కరిగా ఇతరులని బుట్టలో పడేయడము, లేక మోసం చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేయడము, వాళ్ళ అమాయకుల్లే, నేను ఏం చెప్పినా నమ్ముతారులే, నేను ఏం చెప్పినా వాపస్ ఏం అనరులే అని మనం కొందరిని చాలా దురుసుగా మాట్లాడుతుంటాం. లేదా వాళ్ళని డబ్బుల విషయం, ఇక్కడ ఏదో విషయంలో డబ్బులో ఇంకేదైనా వేరే భావాలు, ఇంప్రెషన్స్, రిలేషన్షిప్స్, ఇవన్నిట్లో కూడా మనం ఏం చేస్తుంటామంటే ఇతరులను, వాళ్ళేం పెద్దగా తెలివైన వాళ్ళు కాదులే, శుద్ధ అమాయకులు, ఏం చెబితే అది నమ్ముతారని మనం కొందరిని మోసం చేస్తుంటాం మాటల ద్వారా, వ్యాపారంలోనూ మన పర్సనల్ విషయాల్లో కూడా. కాబట్టి అటువంటి గుణం ఉంటే దే ఆర్ కాల్డ్ ఆర్ట్ఫుల్ పీపుల్. ఇందా క్లాస్లో కూడా చెప్పి వస్తున్నాను ఇక్కడికి. అదేమిటంటే నక్కని మనము ఇట్ ఈస్ అన్ ఆర్ట్ఫుల్ అనిమల్ అంటారు. అంటే ఏమి, కన్నింగ్. కన్నింగ్ అనిమల్ అది. ఫాక్స్ ఈజ్ ఏ కన్నింగ్ అనిమల్. కుక్క ఫెయిత్ఫుల్ అనిమల్, అది నమ్మకం పెట్టుకుంటుంది, నమ్మిన వాడిని మోసం చేయదు. అది దానికి ఆహారం పెట్టకపోయినా, అన్నం పెట్టకపోయినా అది మాస్టర్ దగ్గరే ఉంటుంది కుక్క. అందుకనే సిండికేట్ బ్యాంక్ వాళ్ళు కుక్కని బొమ్మని లోగోగా పెట్టుకున్నారు. వాళ్ళు దే హ్యావ్ కెప్ట్ ఇట్ యాజ్ ఎ లోగో, ది ఫేస్ ఆఫ్ ఎ డాగ్. అంటే వీఆర్ సో ఫెయిత్ఫుల్ టువర్డ్స్ యువర్ మనీ అని అర్థం అక్కడ. డాగ్ ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ అనిమల్, ఏ డాగ్. బట్ ఏ ఫాక్స్ ఈజ్ ఏ వైలీ అనిమల్. వైలీ అన్నా, ఆర్ట్ఫుల్ అన్నా, కన్నింగ్ అన్నా, డిసీట్ఫుల్ అన్నా ఒకటే అర్థమే, టక్కరి, మోసకారి అయినా. కాబట్టి సరిపోతుంది. క్యాండిడ్ అంటే నమ్మకమైన, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, అబద్ధము చెప్పని క్యాండిడ్ అంటే. ఇది అబద్ధం చెప్పుతున్నా, మోసం చేస్తున్నా, టక్కరిగా మాట్లాడుతున్నా, గుంతలు తవ్వుతున్నా, ఇవన్నీ అర్థాలు వస్తాయి ఆర్ట్ఫుల్ అంటే. కాబట్టి సి బాగా సరిపోతుంది. అయినా డి కూడా చూద్దాం. బయాస్డ్, రెండు ఆపోజిట్సే, సరిపోవాలి కదా. దీనికి ఆపోజిట్ ట్రూత్ఫుల్. కానీ ఏం చేశాను నేను, తిప్పేసినాను. అంటే ఏమి, బయాస్డ్ రావాలన్నా ఇక్కడ. ఎవరన్నా బయాస్డ్ రెస్పాన్సెస్ ఇస్తే అందరూ బాగా చెప్పినారు అంటారా? బయాస్డ్ అంటే ఏమిటి? బయాస్డ్ అంటే నిజాన్ని దాచిపెట్టి దాన్ని వేరే రకంగా చెప్పడం. ఇఫ్ యు మిస్ఇంటర్ప్రెట్ ట్రూత్, ఇట్ ఈస్ బయాస్డ్. జరిగింది ఒకటి, పేపర్ వాళ్ళు రాసింది మరొకటి. అందుకే బయాస్ వార్త అని మనం ఫేక్ అంటారు కదా, మీరు ఎప్పుడైనా ఫేక్ అంటే. బయాస్డ్ అంటే ఫేక్ కూడా చెప్పొచ్చు. అంటే ఏమి, ఇట్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ ఫ్యాక్ట్. జరిగింది ఒకటి, వీళ్ళు చూపిస్తున్నది మరొకటి, అట్లా. కాబట్టి బయాస్డ్ అంటే నెగటివ్ పదం, సరిపోదు ఇక్కడ. దాన్ని చూసి చెప్పేయచ్చు అప్పుడే. తిప్పేసి ఉండింటే ట్రూత్ఫుల్ ఉంటే ఫస్ట్ ప్లేస్లో, బయాస్డ్ సెకండ్ వర్డ్గా ఉంటే ఇది ఆన్సర్ అయ్యిండొచ్చు. నేను కొంచెం తిప్పేసాను కాబట్టి కుదరదు. డిసీట్ఫుల్, సేమ్. బయాస్డ్ అన్నా మోసకారి అయినా, తప్పుదారి పట్టిస్తున్నా, వక్రీకరించిన అని అర్థం. ఇందాక చెప్పు, డిసీట్ఫుల్ అంటే మోసకారి అయినా. ఏ ఫాక్స్ ఈజ్ ఏ డిసీట్ఫుల్ అనిమల్. డోంట్ బిలీవ్ షీ ఈజ్ ఆర్ హీ ఈజ్ ఏ డిసీట్ఫుల్ పర్సన్. దే ఆర్ డిసీట్ఫుల్ పీపుల్. అట్లాగా వాళ్ళు మోసగాళ్ళు, అతను మోసగాడు, ఆమె మోసగత్తే అన్నప్పుడంతా డిసీట్ఫుల్ చెప్పాలి. కాబట్టి డిసీట్ఫుల్ ఫస్ట్ ప్లేస్లో కాకుండా సెకండ్ ప్లేస్లో ఉండి ఫ్రాంక్ ఇక్కడికి వచ్చింటే ఇది కూడా సరిపోయి ఉండేది. నేను మార్చాను, స్థలాలు మార్చాను కాబట్టి రెండు తారుమారయ్యి తప్పు అయిపోయింది. అందుకనే ఫస్ట్లో మంచి పదం వచ్చి తర్వాత నెగటివ్ పదం వచ్చిన ఆప్షన్ ఒకటే, అది క్యాండిడ్. క్యాండిడ్ అంటే ఆనెస్ట్, ట్రూత్ఫుల్, బిలీవబుల్, క్రెడులస్, జెన్యూన్, అన్బయాస్డ్, ఇంపార్షియల్, అవుట్ స్పోకెన్ అని అర్థం. యాంటోనిమ్స్ వచ్చి ఆర్ట్ఫుల్, కన్నింగ్, ఇన్క్రెడులస్, డిసీట్ఫుల్, బయాస్డ్, పార్షియల్, ఇంక్లైనింగ్, ఇవన్నీ వస్తాయి. సో
మీకు ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ ద్వారా ఇఫ్ మై క్యాలిక్యులేషన్ ఈస్ కరెక్ట్ యూ మే హ్యావ్ లెర్న్డ్ అట్లీస్ట్ సమ్ 15 to 20 న్యూ వర్డ్స్ టుడే. ఇవి మీకు 2 రకాలుగా ఉపయోగపడాలి. ఓ పక్కన కొత్త పదాలు మీకు నేర్పించాలి, దాంతోపాటు ఫిల్లర్స్ కూడా ఎట్లా ఫిల్ చేయాలో నేర్పించేందుకు ఒక ప్రయోగం చేశాను. వొకాబులరీ బేస్డ్గా ఫిల్లర్స్ చెప్పి చూద్దాము అని చెప్పేసి. ఇది కొత్త మోడల్ కాబట్టి మీకు ఇది నచ్చిందో తెలియదు నాకు, బట్ ఐ థింక్ ఐ ఆమ్ ఏబుల్ టు టెల్ యూ సమ్ 15-20 న్యూ వర్డ్స్ అండ్ ఆల్సో హెల్ప్డ్ యూ ఇన్ correctly choosing the right word for the blanks. So we will do another video like this on these types of questions. So we shall meet in our next video. Until then, thank you for listening to this class.